నమస్తే. నేను మీ అశ్విని కుమార్. టీటీడీలో కొద్దిగా మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. కొద్దిగానే కదలిక మొదలైంది గతంలో కన్నా. ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక లడ్డూలకు సంబంధించి నాణ్యత లేకపోతే భారీ ప్రక్షాళన అంటూ కూడా అప్పుడు మొదట్లో కొన్ని స్టేట్మెంట్స్ చూసాము. కొంతవరకు చేశారు. ఆ తర్వాత తొక్కిసలాట ఇన్సిడెంట్ జరగటం టికెట్స్ దగ్గర, ఆ తర్వాత కూడా కొద్దిగా సైడ్ లైన్ అయినట్టుగా కనబడింది. మళ్ళీ ఈ మధ్య ట్రాక్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. పూర్తిగా తిరుమల కొండపైన ఉన్న రెస్టారెంట్లో హై రేట్స్ అన్నిటిని కూడా నార్మల్కి తీసుకొచ్చారు. ఈ టిఫిన్స్ అట్లాగే లంచ్కి సంబంధించి భోజనానికి, అట్లాగే ఉచిత అన్నదానం అక్కడ కూడా కొద్దిగా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. రైస్ క్వాలిటీ పెంచారు. లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మిల్క్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ నార్మల్కి తీసుకొని వస్తున్నారు. టీటీడీ కష్టపడుతున్నారు, కాదంటలేదు అందులో. ఇంతేకాకుండా ప్యారలల్గా ఫోకస్ కూడా పెట్టింది. అన్యమత ప్రచారం కొండపైన జరుగుతుందని స్లోగా తగ్గించుకుంటూ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా వెంటనే స్పందిస్తోంది టీటీడీ. 24 గంటల కిందటే ఏఈఓ రాజశేఖరరావుని సస్పెండ్ చేసినట్టుగా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది టీటీడీ. గత ఆదివారం నాడు ఆయన పుత్తూరు సెంట్ లూథర్ చర్చ్లో అక్కడ ప్రార్థనలో పాల్గొనటమే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈయన ఈ కన్వర్షన్స్కి ప్రయత్నిస్తున్నాడు అన్న రిపోర్ట్ అందాక ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు అందరూ అడుగుతున్నది, ఎన్నిసార్లు ఈ సస్పెన్షన్స్, ఎందుకు మీరు డిస్మిస్ చేయరు? ఎందుకంటే ఇదే రాజశేఖరరావు 2020లో కూడా ఇట్లాగే పట్టుబడ్డాడు. అప్పుడు కూడా ఆయన్ని సస్పెండ్ అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీలోకి వచ్చి మళ్ళీ ఆయన ఇదే చేస్తున్నాడు. సో ఎక్కడో ఒక సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవాలి టీటీడీ. ఈ సస్పెన్షన్లు ఇలాగే నడిపితే మళ్ళీ వాళ్ళు డ్యూటీలోకి వచ్చాక ఇలాంటివే చేస్తూ ఉంటారో దానికి ఉదాహరణే ఈ రాజశేఖరరావు. కాబట్టి పూర్తిగా ఈ అన్యమత ప్రార్థనలు, ఇట్లా కన్వర్షన్స్ గురించి ప్రచారాలు ఇవన్నీ ఆగిపోవాలంటే ఇలా వీటిల్లో దొరికిన వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయాలని అందరూ కోరుతున్నారు. ఈ మధ్యకాలంలోనే టీటీడీ ఒక 18 మంది ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు హిందీ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు కాదని తెలిసాక ట్రాన్స్ఫర్స్ చేసింది. సో అట్లాగే ఇతన్ని కూడా డిస్మిస్ చేయాలి అనేది అయితే ప్రస్తుతానికి నెటిజన్స్ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.